హాయ్ హలో నమస్తే ఎలా ఉన్నారు అందరూ ఇంకా వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇంకపోతే ఇక్కడ మా చిన్న పాపదైతే బర్త్డే కోసం అని చెప్పి ఇక్కడ కేక్ తీసుకెళ్దామని మేము బేకరీకి అయితే వచ్చేసాము. ఇంకా నేను మా ఆయన అయితే ఇద్దరం వచ్చి కేక్ తీసుకెళ్దామని వచ్చాము. ఇంకా నేనైతే ఏం రెడీ అవ్వలేదు, నైటీలో ఉంటే నైటీలోనే వచ్చేసాను. ఒక స్వెటర్ అనేది వేసుకుని ఇంకపోతే ఇంటికి కేక్ అని తీసుకొచ్చి మా చిన్నమ్మాయిని రెడీ చేసి ఇక్కడ ఒక టేబుల్ వేసుకుని కేక్ పెట్టడానికైతే మొత్తం అంతా సిద్ధం చేసుకుంటున్నాము. ఇంకా మా జెస్సీ పాప ఎప్పుడెప్పుడు కేక్ కింద పెడతారనే ఆతృతగా చూస్తుంది. ఇంకపోతే ఇక్కడ కొంచెం వాళ్ళ హ్యాపీనెస్ కోసము ఇలాంటి చిన్న చిన్నవైతే మనం సెలబ్రేట్ చేస్తూ ఉండాలి. అంత పెద్దగా చేయడానికైతే లేదు. మా జెస్సీ పాప ఇంటికొచ్చిందంటే ఊరికి రాంగానే మా ఇంట్లోనే ఉంటది. ఇంకా తన అల్లరే మా ఇంట్లో ఎక్కువ ఉంటది. మా అమ్మాయిల వాళ్ళు ఇద్దరు చేసే గోల కన్నా జెస్సీ పాప చేసే గోలే ఎక్కువ. తినడం అంత మాత్రమే అయినా ఉన్నదాన్ని చెరిపేయడానికి చాలా ఆతృతగా ఉంటుంది. ఇంకా చాలా సందడి సందడిగా అయితే ఉంటుంది తను ఇంట్లో ఉంటే. ఇంకా మా పిల్లలకి ఆడుకోవడానికైతే చాలా హ్యాపీగా ఉంటుంది. ఎందుకంటే చిన్న పాప చాలా బాగా ఆడుకుంటుంది వాళ్ళతో. ఇంకా మా లక్కీనైతే చాలా మెచ్చుకుంటుంది తను. ఎందుకో తెలియదు గానీ వాళ్ళిద్దరూ ఒక దోస్తుల్లా ఉంటారు. ఇంకపోతే ఇక్కడ మా లక్కీ పాప బర్త్‌డే కాబట్టి సో చిన్న ఐస్ కేక్ అయితే తీసుకొచ్చాను. ఇక్కడ నార్మల్ కేక్ కన్నా నేను ఇక్కడ ఐస్ కేక్ అయితే తీసుకొచ్చాను. మా అమ్మాయి వాళ్ళకి కొంచెమైనా సర్ప్రైజింగ్‌గా ఉండాలి. ఎందుకంటే వాళ్ళకి నచ్చేదే తెచ్చిపెట్టాలని నేనైతే ఎప్పుడూ అనుకుంటాను. ఇంకపోతే ఇక్కడ వాళ్ళు నార్మల్ కేక్ కన్నా ఐస్ కేక్ అయితే చాలా ఇష్టపడతారు. ఇంకా అందులో ఎస్పెషల్లీ నేను కూడా. ఇంకా వాళ్ళకి నచ్చింది వాళ్ళని హ్యాపీగా ఉంచాలి అని నేను ఐస్ కేక్ అయితే తీసుకొచ్చాను. ఇంకా ఎవరిని పిలవడానికైతే కుదరలేదు. మార్నింగ్ తనకి స్కూల్‌కి తీసి పంపిన చాక్లెట్స్ అయితే ఉంటే మా పెద్దమ్మాయి వాటిని తీసుకొచ్చి ప్లేట్‌లో అయితే పెట్టేసింది ఇక్కడ. హ్యాపీ బర్త్‌డే టు యూ. హ్యాపీ బర్త్‌డే టు యూ. హ్యాపీ బర్త్‌డే టు యూ. హ్యాపీ బర్త్‌డే టు యూ. లక్కీ అలా ఫుల్గా తలకాయలు కనిపిస్తుంది కదా బాగా కనిపించింది. ఇక్కడ మా పెద్దమ్మాయి బర్త్డే అయితే జూన్ మంత్ లో వస్తుంది. సారీ జూన్ మంత్ లో కాదు, జూలై మంత్ లో వస్తుంది. ఇంకా అప్పుడు కొంచెం ఏం లేదని చెప్పి ఇంకా తన చేతితో అయితే మేము కేక్ కట్ చేయించలేదు. ఇంకా మా చిన్న పాపకి కేక్ కట్ చేయిస్తుంటే తన మొహం ఏదోలా ఉంది. సో కొంచెం సాడ్నెస్ కనిపించింది. ఇంకా ఆ సాడ్నెస్ ని క్లోజ్ చేయడానికి నేనైతే ఇక్కడ ఇద్దరి చేతిలోనూ కేక్ అయితే కట్ చేయిస్తున్నాను. ఇక్కడ ఇద్దరు ఒకరికొకరు తినిపించుకుంటున్నారు. వాళ్ళైతే ఫుల్ హ్యాపీగా అయితే ఉన్నారు. ఇంకా వాళ్ళ సంతోషం చూసి ఇంకా తల్లి సంతోషానికి చెప్పాలా అవధులు ఉండవు. ఇంకపోతే వాళ్ళ సంతోషానికి ఏదైనా చేయాలి అని అయితే అనిపిస్తుంది ఖచ్చితంగా. ఈ మిడిల్ క్లాస్ లైఫ్ లో ఉంటూ ఇంకా వాళ్ళ సంతోషానికి అయితే ఏం చేయలేకపోతున్నాను. ఏం చేయాలో కూడా అర్థం అవ్వదు. సో ఉన్న దాంట్లోనే చిన్న చిన్న వాటిల్లో సర్దుకుని పొమ్మని వాళ్ళకైతే చెప్పలేం కానీ అర్థమయ్యేలా, ఎందుకంటే వాళ్ళకి అర్థమయ్యే వయస్సు కూడా కాదు. సో ఎంతో ఉన్న కొద్ది అమౌంట్ లో అయినా కూడా కొంచెం చిన్నగా అయినా సెలబ్రేట్ చేయాలన్నది నా కోరిక. ఎందుకంటే పక్క వాళ్ళు అక్కపక్క వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళైతే చేస్తుంటారు. ఇంకా వాళ్ళని చూసి వీళ్ళు ఆశపడడం ప్రతి ఒక్కరూ చేసే పని. ఎందుకంటే పిల్లలు కాబట్టి ఒకరికొకరు చెప్పుకుని వాళ్ళ ఆశలను అనేది పంచుకుంటూ ఉంటారు. ఇంకా వాళ్ళ ఆశల్ని మనం అడి ఆశలు చేయడం సో కరెక్ట్ కాదు. ఇంకపోతే నా అవుట్‌ఫిట్ అయితే ఇది నాది పాత డ్రెస్సే. ఇంకా ఇప్పుడు బర్త్‌డే కనే తీసుకున్నాను కానీ ఒక్కసారే వేసుకున్నాను. ఎప్పుడు వేసుకోలేదు నేనైతే. ఎప్పుడో పాత ఇంట్లో ఉన్నప్పుడైతే నేను ఈ డ్రెస్ ఒక్కసారి వేసుకున్నాను. కొంచెం టైట్ ఉండే అని చెప్పి అలానే పెట్టేశాను. సో ఇప్పుడు కూడా కొంచెం టైట్ ఉంది కానీ కొంచెం కంఫర్ట్ గానే ఉంది, పర్వాలేదు. సో నాకైతే ఈ డ్రెస్ చాలా బాగా నచ్చి నేనైతే తీసుకున్నాను. ఇంకపోతే ఇక్కడ వీడియో విషయానికొస్తే అందరి చేత్తోనూ కేక్ పెట్టిస్తున్నాను. ఇంకా ఉన్న వాళ్ళతోనే ఇంకా మా ఆయన, నేను, మా అవ్వ, ఇంకా మా చెల్లెలు వాళ్ళతో తినిపిస్తున్నాను. ఎందుకంటే వాళ్ళకు కూడా కొంచెం సాటిస్ఫైడ్ గా ఉంటుంది కదా, అందరూ వస్తే మాకు కేక్ పెట్టేవాళ్ళు కదా అని చెప్పి వాళ్ళకి ఉంటది.
సో ఇంకా ఆ ఆశను కూడా ఫుల్ఫిల్ చేసేసాను నేను ఇక్కడ. కేక్ తీసుకోమా. నార్మల్ గా ఉన్నప్పుడు బాగుంటుంది. ఇంకా వీడియో రిలేషన్ బాగా వస్తుంది. హ్యాపీ బర్త్డే లెక్కి. థ్యాంక్ యూ చెప్పాలా. థ్యాంక్ యూ. మనకి పేపర్లో పెట్టిండా అమ్మ చాక్లెట్ కి కేక్ ఏమో పెట్టుకోలేదు. థ్యాంక్ యూ చెప్పు. ఇంట్లో ఉండాలి చేసుకొని ఉన్నామా. జషు ఏదైనా కేక్ ఏదైనా చాక్లెట్ అది అది రా అది ఇలా అయ్యే అది రా అది చాక్లెట్ ఇంకోటి మీరు తినండి. ఇందా చాక్లెట్. చల్లగా అయిపోతుంది కొన్నాను. జస్వి చాక్ ఎత్తుకోండి ఒకదానికి పొమ్మా అని థ్యాంక్ యూ. ఇద్దరా నీ గుడుగుడు దాని తినేది నువ్వు ఆడన్నా తినేస్తే దానికి గింజు ఉంది. గింజు మళ్ళా గింజ లేదు ఉంటుందా తిన్నావా గింజ 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 చాలా సార్ దేవుడికి గింజ తీసేసింది అట్లా నాతో తింటున్నా నాకు ఎదుర్కొంటే లేకపోతే ముందు నేను పెట్టుకోండి. అదంతా లేదు అంటే పాప ఎత్తేస్తుంది అంతా. మీషో షాపింగ్ డ్రెస్ అయితే చాలా అంటే చాలా బాగుంది. ఇంకా పోతే ఈ వీడియోని ఎవరైనా చూస్తుంటే సో ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ షేర్ చేయండి. ఇంకా మీ సపోర్ట్ మా ఛానల్ కి ఖచ్చితంగా ఉండాలి. బై బాయ్.